హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. దువ్వాడ శ్రీనివాస్ గారికి సంబంధించి ఆయన లైఫ్లో జరుగుతున్న సంఘటనల తాలూకా న్యూస్ మనం వింటూనే ఉన్నాం. అయితే ఆయన లైఫ్లో కూడా చాలా వరకు ట్విస్టులు మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ యాడ్ అయింది. అదే దువ్వెల మాధురి. ఆవిడ దువ్వాడ శ్రీనివాస్ గారు ఈవిడ దగ్గర ఒక 2 కోట్ల అప్పు చేశారట. ఆ 2 కోట్ల అప్పుని దువ్వాడ వాణి గారు తీర్చి దువ్వాడ శ్రీనివాస్ గారిని దివ్యల మాధురి నుంచి విడిపించుకోవాల్సింది ఈవిడైతే ఒక ఆంక్షలు అయితే విధించారు. ఇంకా కొన్ని డిమాండ్స్ అయితే దువ్వాడ వాణి ముందు ఉంచారట. అయితే దీనికి సంబంధించి ఆ డిమాండ్స్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి 5 డిమాండ్స్? 5 డిమాండ్స్ అని కాదు, యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ కేసు అప్పట్లో మన డైరెక్టర్లు మంచి మంచి కథలు రాసేవాళ్ళబ్బా. శుభలగ్నంలో, మావి చిగుర్లు, ఆహ్వానాలు, ఇవన్నీ ఎక్కడి నుంచో చూసి రాస్తారని అనుకోము. నిజ జీవితంలో నిజంగా జరుగుతాయి కాబట్టి వాళ్ళు అలా రాశారు. అయితే ఇప్పుడు ఈ గొడవలో వాణి ఏమడింది, నాకు నా మొగుడు అవసరమే లేదు, ఆయన పేరు మీద ఉన్న ఆస్తులన్నిటికీ ఆయనకు సంబంధం లేదని రాసేసి వెళ్ళిపోమని చెప్పు, బనీన్ మీద వచ్చో బనీన్ నుంచి పో, అలాగే చెప్పింది. మొన్న 5 డిమాండ్లు పెట్టింది కదా. ఏదైతే ఉందో ఫస్ట్ డిమాండ్ ఏంటి, ఫ్యాక్టరీ నా పేరు మీదే రాయి అండ్ దాంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. దాన్ని ఉన్న అప్పు 40 లక్షల అప్పు చేసావు, ఆ అప్పు తీర్చి నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి. వెంకటేశ్వర నగర్ కాలనీలో ఒక హౌస్ ఉంది, ఆ హౌస్ కూడా మా పేరు మీదే రాయాలి. దాని మీద 15 లక్షల అప్పు ఉంది, అది తీర్చి నాది నాకు ఇచ్చేయాలి. నా కూతుర్లు ఎంతవరకు చదువుతానన్నా, ఏం చదువుతానన్నా, జీవితకాలం చదువుతానన్నా నువ్వే భరించాలి, నాకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా సరే నా మీద నీకు, నీ మీద నాకేమన్నా సరే మనం ఇంటికి వచ్చి మాట్లాడుకునేది ఏమి ఉండదు. నేను నీ ఇంటికి రాను, నువ్వు నా ఇంటికి రావద్దు, మన ఇద్దరం కలిసి కోర్టులోనే మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఉంటున్న కొంప కూడా నీ తర్వాత నా పేరు మీదే రాయాలి అని దానికి ఒప్పుకోవాలి. దానికి ఒప్పుకోకపోతే ఆ చింతాడ పార్వతీశ్వరరావు అనే ఒక క్యారెక్టర్ వచ్చేసి ఆయన చెప్పాడు, ఆయన ఈయనని హీరోని చేశాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఈ ఇల్లు నా పేరు మీద ఉంది, 1,20 లక్షలు ఇస్తే నీదవుతుంది, నాకు 60 లక్షలే ఇచ్చాడు, ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నాడు. సో అప్పటి వరకు నా బాకీ తీర్చే వరకు ఆ ఇల్లు గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాంట్లో కట్టాడు హౌస్ని. దివ్యల మాధురి దగ్గర 2 కోట్ల అప్పు చేసి పాపం కట్టుకున్నాడు అందంగా. ఆయన ఎంత బాగా కట్టుకున్నాడు అంటే అన్నీ నచ్చే కదా కట్టుకుంటారు, ఈ A to Z. ఈవెన్ ఆ టైల్స్ కూడా పడేయబుద్ది అవ్వాలి ఆయనకి. ఆ టైల్ ముక్కతోనే కదా ఫస్ట్ వాళ్ళ ఆవిడని కొట్టాలనుకుంటాడు, అవునా? ఆ టైల్ కూడా పడేయబుద్ది అవ్వాలి అంటే అంత ఇష్టపడి కట్టుకున్నాడు. నీట్గా ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్ అన్నీ చేయించుకున్నాడు. సో ఇప్పుడు తనకు అది కావాలనిపించింది, బాగానే ఉంది. ఇప్పుడు బాగానే యూటర్న్ తీసుకుంది. ఏమని, వద్దు నా మొగుడు నాకు కావాలి, అందరం కలిసే ఉందాం, ఇంట్లోనే ఉండండి. ఎందుకనింది ఈ మాట వాణి? నిన్న పోరా నువ్వు నాకు అవసరం లేదనింది, తెల్లారేసరికి ఎందుకు కావాలనింది? ఆ లాస్ట్ డిమాండ్ ఏదైతే ఉందో ఊరోళ్ళకు కూడా నచ్చలా. ఏమ్మా వాణి, ఇస్తా అంటున్నాడు వాడు, మొత్తం తీసేసుకున్నావు, లాస్ట్కి అది కూడా కావాలంటున్నావు. సరే నీ దగ్గరికి బనీన్తో వచ్చి ఉండొచ్చు, నువ్వు బనీన్తో పంపుండొచ్చు. ఇన్నేళ్ళు మా కళ్ళ ముందే ఎదిగాడు కదా పలానా శ్రీనివాసు, ఇన్నేళ్ళుగా కాడు కనీసం 3 కోట్లనే సంపాదించుకొని ఉండడా, ఆయన ఇంట్లో ఉండడం కరెక్టే అని చెప్పేసి ఊరోళ్ళందరూ ఆయన వైపు వెళ్ళిపోయారు. ఎలా అయితే అప్పట్లో వాణి దగ్గర మహిళా క్యాడర్ ఉంది అని చెప్పి ఆమెను లాక్కోవాలని చూసిందో, ఇప్పుడు ఊరంతా దువ్వాడ శ్రీనివాస్ వైపు ఉంది. ఈమె కరప్టెడ్, శ్రీనివాస్ కరప్టెడ్ కాదు అని తెలిసింది వాళ్ళకి. ఎందుకంటే పాపం వాడి దగ్గర డబ్బులు లేవు ల్యాండ్ కొనడానికి కూడా. ఫ్యాక్టరీ మీద అప్పు, ఇల్లు మీద అప్పు, సొంత ఇంటి మీద అప్పు పెట్టి ఇచ్చాడు. జనాల దగ్గర నుంచి దొబ్బెలా, ఎవరి దగ్గర అప్పు చేసి ఎగ్గొట్టలా, బ్యాంకులో రుణాలు తీసుకొని ఎగ్గొట్టలా, స్కాములు చేయాలా అనేది వాళ్ళకందరికి అర్థమైపోయింది. వాణి చేసింది ఇంతకుముందు, ఈయన చేయలా. ఊరందరూ ఆయన నమ్మి దేవుణ్ణి చేశారు. సో ఆయన వైపు మొత్తం ఊరంతా ఉంది. పోనీ వెళ్ళి గొడవ చేద్దామా అంటే ఇంకోసారి ఎప్పుడు వచ్చి గొడవ చేస్తుందని ఆయన ఏం చేశాడు తెలివిగా, మొన్న తలుపులు దన్నింది కదా వచ్చి, మొత్తం పార్టీ ఫ్లెక్సీలు అన్నీ పెట్టేశాడు, ఇది పార్టీ కార్యాలయం అని చెప్పాడు. ఇక మీద ఆమె వచ్చి తలుపులు దంటే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వాణి అని చెప్పి రాస్తారు. అందుకు ఆయన అలా చేశాడు. ఈమె రావడానికి లేదు ఇప్పుడు, అది కూడా తెలివైన పనే. ఇకపోతే ఇప్పుడు ఈమెంటి, ఈయన దగ్గర మొత్తం జనాలందరూ ఉన్నారు, ఊరంతా మొగుడు వైపే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో మొగుడు నిలబడ్డాడంటే, నేను నిలబడ్డా కూడా నాకు ఎవడు ఓట్లేడు, అందరూ ఆయనకే వేసేస్తారు. అదేదో మొగుడిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మళ్ళీ మనమే గెలుస్తాం కదా, పదవి కూడా పోయింది పాప అని చెప్పేసి ఆలోచించింది.
ఆలోచించి నా మొగుడు నాకు కావాలి అనింది. ఈలోపు ఏమైంది, వైసీపీ ఈ గొడవనంతా చూసి ఆయన్ని డిస్మిస్ చేశారు. నీకు మాకు సంబంధం లేదు పోయి అని చెప్పేసి. ఆయన ఏం చేశారు, ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా నిలబడి ఆలోచనలో ఉన్నాడు. ఆయన ఇండిపెండెంట్గా నిలబడ్డా ఆయనే గెలుస్తాడు అన్న విషయం వానికి తెలిసింది. మొగుడు కావాలి, నా మొగుడు నాకు సొంతం, ఇప్పుడు పర్లేదు నువ్వు నీకు మాధురి కావాలంటే ఆమెను కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకో, అందరం కలిసే ఉందాం అంటుంది. ఇప్పుడు మాధురి ఆమెకేంటే ఈమె దగ్గర డబ్బులు లేవన్న విషయం తెలిసిపోయింది. అంటే ఇంకా విడాకులు అవ్వాల, ఆస్తులన్నీ రావట్లా. ప్రజెంట్ ఏంటంటే ఆయన ఇంట్లో ఉంటే ఈ సంతకం పెట్టమంటే పెట్టేవాడు, డబ్బులు వచ్చేవి. ఇప్పుడు వచ్చే సూట్ కేసులన్నీ ఈమె దగ్గర రావట్లే, అటే పోతున్నాయి. ఈమె దగ్గర డబ్బులు లేవని తెలిసింది. ఓ పని చేయి అంటే చమత్కారం ఇది, నా 2 కోట్లు నాకు ఇచ్చేసి నీ మొగుడిని నువ్వు పట్టుకెళ్ళనింది. అంటే అనింది, ఈయన పోతాడా, పోడు కదా, అలా అనింది. కానీ వాణి ఓకే, కానీ ఈ విషయంలో మాధురి కూడా ఇలా మాట్లాడకూడదు. అంటే ఊరికి ఆమెను రెచ్చగొట్టడానికి అనిందిలే, కానీ ఇప్పుడు వాణి తలుచుకుంటే 2 కోట్లు ఎంతసేపు, చిన్న అమౌంటే కదా. 3 ఆడపిల్లలే, పైగా హైందవికి పెళ్ళయింది, ఆమె కూడా తేవచ్చు. అండ్ పెళ్లికి ఎదిగిన పిల్లలు కాబట్టి వాళ్ళ నగలు తాకట్టు పెడుతున్న 2 కోట్లు చాలా సింపుల్గా తెచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. 2 CR ఇవాళ రేపు కళ్ళు మూసి తెరిచేలోపు తెస్తుంది. నిజంగా 2 కోట్లు పట్టుకొస్తే ఏం చేస్తావు నువ్వు? ఇచ్చేస్తావు మొగుడిని, మాట ప్రకారం ఇవ్వాలిగా. మరి మాట ఇచ్చావు, మరి ఇవ్వాలిగా. సరే నువ్వు మాట ఇచ్చావు, ఆయన అడిగి ఇచ్చావా, ఆయన కూడా పోవాలిగా. మరి ఇట్లా ఉంది పరిస్థితి. ఏదో ఆడుకుంటున్నారు అంతే సరదాగా, ఇంకా రక్తి కట్టిస్తే బాగుండు, మేము లైమ్ లైట్లో రోజు ఉండాలి అనుకొని. నిన్న మొన్నటి దాకా ఏమో ఆయన గురించి, ఆయనకు పాటలు అంటే ఇష్టం, ఆటలు అంటే ఇష్టం, ఈ సాంగ్ అంటే ఇష్టం, దీనికి బెల్లీ డ్యాన్స్ చేస్తారు, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ వాణిని పోక్ చేయడం? ఈయన వెళ్ళనంటున్నాడు, వెళ్ళనంటున్నాడు. ఆమె కూడా మొన్నటిదాకా అవమానించావు నువ్వు, ఊరందరి ముందు పంచాయతీ పెట్టి, నువ్వు బనీన్ మీద వచ్చావు, బనీన్తోనే బోరా అన్నావు మొహం మీద. ఇంకేం కావాలి? చెడింది, నువ్వు కలిసి ఉండేటట్టు అయితే లేదు ఇప్పుడు పరిస్థితి. ఎంత కాదనుకున్నావు, సరే గతంలో అన్యోన్యంగా ఉన్నారు, ఆ తర్వాత ఏదో మీ గొడవలు మీవి, కానీ ఇప్పుడైతే వెళ్ళే పరిస్థితి లేదు. ఆవిడ కూడా ఈవిడ్ని ఇలా అంటే పోక్ చేయకుండా ఉంటే బెటర్. ఇప్పటి వరకు ఓకే, ఇది రాజకీయ కోణంగా చూస్తే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే చాలా వరకు చాలామంది కొన్ని సోషల్ మీడియాలో ఉంటూ వచ్చారు, కాల్ రికార్డింగ్లని అవని ఇవని, వీడియో కాల్లో ఏదో ఉండి ఇలా వచ్చిన వాళ్ళని పెద్దగా ఫోకస్ చేయకుండా టెక్కలి ఈ సంబంధించి ఈయనని సస్పెండ్ చేసి అయితే ఇన్ఛార్జ్ పదవి నుంచి వేరే అతనికి ఇచ్చారు. ఆయన పేరు కూడా పేరాడ తిలక్ ఏంటో. సో అట్లా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు, బికాజ్ ప్రభుత్వం లేదు కదా ఇప్పుడు. బట్ ఎందుకు ఆయన్ని దూరం ఆయన అంటే ఎక్కువ వైసీపీలో నాన్ స్టాప్గా రంకు భాగవతాలే బయటకు వస్తున్నాయి. విజయసాయి రెడ్డిని కూడా వదల్లా, అయ్యో చనిపోయిన వివేకాన్ని కూడా వదల్లా. అప్పట్లో ఆయన ఉమెనైజర్ అని చెప్పారు. సో అలా అందరికీ రంకు భాగవతాలే వస్తున్నాయి, ఒకరి తర్వాత ఒకరికి. ఒకరిని సస్పెండ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళ భాగవతాలు ఆగుతాయని ఆయన అనుకున్నాడు. అంటే వాళ్ళు ఫ్రీగా ఉండడం బట్టే కదా వాళ్ళ డేటా అంతా వీళ్ళకి వెళ్తుంది. వాళ్ళు స్ట్రిక్ట్గా నిజంగా ఎవడన్నా చేసినా కూడా వాడు స్ట్రిక్ట్గా ఉంటే బయటికి పోవు కదా. అందుకని ఒకరిని సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళందరూ సెట్ అవుతారు. పార్టీలో వెళ్ళే అవకాశం ఉందా? ఈయన ఇండిపెండెంట్గా రిపోర్ట్ చేసినా గెలుస్తాడు. ఇప్పుడు గెలిచే వేరే పార్టీ అంటే ఇప్పుడు మళ్ళీ టీడీపీకి వెళ్తే ఆ ఏరియాలో టీడీపీ వాళ్ళు అలుగుతారుగా, ఇక్కడ కూడా ఉంటుంది కదా. ఈయన గెలుస్తాడులే అనుకొని ఇస్తే ఆలోచిస్తారు, చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే అన్న, చూద్దాం, వెయిట్ రైట్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ ఇట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.